హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈరోజు మీతో చెప్పాలనుకున్నది ఏంటి అంటే యాక్చువల్గా ఇది చూపించాలి. నిజం చెప్పాలంటే నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ పెరిగాను మొత్తం అంతా కూడా. సో ఆ విలేజ్కి వెళ్ళి అంతా కూడా చాలా పక్కా పల్లెటూరు అండి. అది దాదాపు 50-60 ఇళ్ళు మాత్రమే ఉండేవి. కొండలు చుట్టూ మాత్రమే ఇల్లు, కొండవతలు ఇంకో ఇల్లు ఉండేది. ఆ ఊరంతా కూడా తోటలు, మామిడి తోటలు, నెక్స్ట్ మల్లె తోటలు, జాజి తోటలు, కనకాంబరం, గులాబీలు. తాతయ్య వాళ్ళైతే చేలో యాక్చువల్గా వేరుశెనగ, ఉల్లిపాయ, ఇంకా ఇది కందలు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు. పసుపు, ఇవన్నీ కూడా వాళ్ళ పంటలు అన్నమాట. చెరుకు కూడా మధ్య మధ్యలో వేస్తూ ఉండేవాళ్ళు. అంటే చాలా ఎకరాలు ఉండేది వాళ్ళకి. సో ఒక్కో దాంట్లో ఒక్కోటి ఏదో పార్టీషన్ చేసి వేస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు తాతయ్యకి క్యారేజీలు అవి తీసుకెళ్తూ ఉండేవాళ్ళం. మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి ఉండేది అక్క, తను నేను ఎక్కువ అక్కడే పెరిగామన్నమాట. ఆల్మోస్ట్ ఇద్దరు ఒకే కంచం ఒకే మంచం అంటారు చూసారా, అదే టైప్. ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ అలానే షేరింగ్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఎవరి వేలో వాళ్ళం ఉన్నా సరే డైలీ ప్రతిదీ కూడా ఇంటిమేషన్ ఒకరికొకరు ఇంటిమేషన్లు అయితే కన్ఫామ్గా ఒకరికొకరు వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ ఉంటాము. సో చిన్నప్పుడు చాలా స్పెండ్ చేసామండి. అమ్మమ్మ వాళ్ళు మాకు మామయ్య వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మామయ్యలు, పెద్దమ్మలు, పిన్నిలు, అంత పెద్ద ఫ్యామిలీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళది. పల్లెటూరు. అమ్మమ్మ అయితే ఎంతవరకు గీదలు, ఆవులు, ఎడ్లు, వ్యవసాయం, ట్రాక్టరు, ఇవన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళకి. ఎప్పుడు జనాలు వస్తూ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద బావి ఒకటి ఉండేది. ఆ రోజుల్లో అయితే మోటార్లు, పైపులు, ట్యాంకులు ఇవేమి ఉండే కాదు. సో ఆ బావిలో నుంచి తోడుకునేవాళ్ళు, లేకపోతే చెరువు ఉండేవాళ్ళు, చెరువులో చేసుకోవటం. అమ్మమ్మ వాళ్ళ బావి దగ్గరికే చాలామంది వచ్చి నీళ్ళు తోడుకునేవాళ్ళు. అప్పుడు మా చిన్నప్పుడు ఎలా ఉండే అంటే తొట్లు ఉండేవి అనమాట. అది సిమెంట్తో చేసిన తొట్లు, వాటిని గాబు అంటుండేవాళ్ళు. అవి 2-3 ఉండేవి, పెద్ద పెద్దవి అనమాట, చాలా చాలా. సో ఆ 3 కూడా మామయ్య వాళ్ళు పొద్దున్నే లేచిన తర్వాత బకెట్లతో తోడేసేసి, అమ్మమ్మ కానివ్వండి ఎవరైనా కానివ్వండి, చిన్న బకెట్తో బావిలో నీళ్ళన్నీ తోడేసి అవన్నీ ఆ తొట్లన్నీ కూడా ఫిల్ చేసి వాళ్ళు, తాతయ్య కానీ మామయ్య వాళ్ళు కానీ, అప్పుడు వాళ్ళు పాపం చేలో పనులకు వెళ్ళేవాళ్ళు. ఇంకా అవన్నీ ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి కానీ, అంట్లు తోముకోవడానికి, మధ్యలో ఏదైనా అవసరమైతే 1-2 బకెట్లు తోడుకోవడం అలా చేసేవాళ్ళు. నేను అక్క అయితే మేము తోడతాం అని దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కాలు జారి పడితే లేని పెనుకోవాలా, ఎలా వచ్చిన పిల్లలు అలా వెళ్ళండి, గుంటలారా పొండి అవతలకి మామయ్య ఇసుక్కునేవాళ్ళు. సో అవన్నీ చాలా స్వీట్ మెమరీస్. ఇంకెంతవరకు టైంకి తిన్నామా ఇద్దరం, తోటలమ్మటి తిరిగేసామా, మామిడి తోటల్లోనూ మల్లె తోటల్లోనూ వీటిల్లోనే తిరిగేవాళ్ళం అనమాట. మామయ్యకి కూడా తోటలు ఉన్నాయి, కానీ మామిడి తోటలు అవి వేరే విలేజ్లో ఉన్నాయి. సో ఆ విలేజ్లోనే మేము ఆ తోటల చుట్టూ కొండెక్కి యువతల నుంచి అవతల వైపు ఊరికి కూడా వెళ్ళిపోయేవాళ్ళం అసలు. మా అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉండేవాళ్ళు, ఈ గుంటలెత్తులు ఎక్కడికి పోయారు, ఇంకా రాలేదు, తినే టైం కూడా దాటిపోయింది, ఎక్కడికి పోయారు, ఆడపిల్లలు ఇద్దరు మొగరాయిళ్ళ తయారైపోతున్నారు, ఒకరికిద్దరు కలిసేసరికి అని అనుకుంటూ తలోపాకి వెతుకుతూ ఉండేవాళ్ళు. రోజు తిడుతూనే ఉండేవాళ్ళు, వెళ్ళొద్దు అట్లా ఇట్లా అని చెప్తూ ఉండాలి. కాకపోతే మాకు అప్పటికి 8-9 ఇయర్స్ కాబట్టి తిరిగేస్తూ ఉండేవాళ్ళం మొత్తం అన్ని చోట్ల, ఊరంతా కూడా. టైంకి ఆకలేసినప్పుడు ఇంటికి చేరేవాళ్ళం. ఆ తోటలో ఏ కాయలు కనిపిస్తాయి కోసుకుంటూ ఉండేవాళ్ళం, తింటూ ఉండేవాళ్ళం, చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి ఆ మామిడి తోట ఆయన అయితే ఆ గౌనుల నిండా, ఒడుల నిండా కూడా మొత్తం కాయలు కోసేసుకుని ఇద్దరం కూర్చుని ఆడుకుంటున్నాము. సో ఆ తోట ఆయన చూసి, ఎవరి పిల్లలు మీరేంటి ఇన్ని కాయలు కోసేశారు అని కేకలేశారు మమ్మల్ని. మేము పలానా వాళ్ళ మనవరాలము అది ఇదని చెప్పాము. ఆయన అయితే సరే అవునా నిజమేనా, సరే అయితే రా, నువ్వు మీ తాత వస్తారా మీ మామయ్య వస్తారా, వాళ్ళు వచ్చాకే పంపిస్తామని చెప్పేసి మమ్మల్ని ఇద్దరినైతే అలానే కూర్చోబెట్టేశారు. వెళ్ళనివ్వకుండా మేము బిక్కమొహాలు వేసాం చాలాసేపు అలానే కూర్చున్నాక. వీళ్ళు వెతికి ఆ తోట వైపే రావటం, ఈలోపు మేము అక్కడ కనిపించటం, ఇవన్నీ జరిగేసరికి ఇంకా చూసిన తర్వాత మీకోసం చచ్చిపోతున్నాం వెతకలేక, ఒకరికిద్దరు తయారయ్యి ఇట్లా అయ్యారని చెప్పి తిట్టుకుంటానో కొట్టుకుంటానో తీసుకొచ్చేవాళ్ళు మమ్మల్ని. సో అన్నీ కూడా అట్లా చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ చాలా షార్ట్ పీరియడ్. నేనైతే చిన్నతనం అనేది చాలా షార్ట్ పీరియడే నేను ఎంజాయ్ చేశాను. బాగా తిరిగేది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నాన్న వాళ్ళ దగ్గర ఉంటే ఇక్కడ కొంత సిటీ కల్చర్ ఉంటుంది, కానీ అంత పక్కా పల్లెటూరు కాదు. కానీ ఇక్కడ కూడా ఎవరింట్లో జామకాయలు కనిపిస్తాయా, ఎవరి చెట్లు కోసేద్దామా, లేకపోతే అటు ఇటు అలా అటు వెళ్తాం చేయటం అలా చేసేదాన్ని ఇక్కడ కూడా. సో ఎక్కడికక్కడ చాలా అట్మాస్ఫియర్ అయితే ఎంజాయ్ చేస్తూ బాగుండే. అవన్నీ తలుచుకోవడానికి చేయడానికి కూడా చాలా గుర్తొస్తుంటాయి అన్నమాట. సో నేనైతే ఎప్పుడైనా యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా నేను ఆ విలేజ్ వెళ్ళినప్పుడు షూర్గా, ఇప్పుడైతే కొంత విలేజ్ మారింది. ఆ కొండలు అయితే క్వారీల ద్వారా తోడేస్తున్నారు, మట్టి అవన్నీ కూడా చేస్తున్నారు. తోటలు కూడా కొంతవరకు ఉన్నాయి, కొంతవరకు లేవు. సో ఏదైనా కొంత మారిన ఏదైనా పల్లెటూరులానే ఉంది. పాకల ప్లేస్లో కొంచెం పెంకుటిల్ ప్లేస్లో చిన్న పక్కా ఇల్లు టైపు వచ్చినట్టున్నాయి నాకు తెలిసి.
బట్ ఏదైనా ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి పెరిగిపోవటం వల్ల అటు సైడ్ వెళ్ళి అయితే చాలా ఇయర్స్ అయింది. నేను కూడా ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే వెళ్ళినప్పుడైతే తోటలు కానీ అవి కానీ కొంతవరకు మారింది. ఈ 5 ఇయర్స్లో ఇంకా మారిందని అయితే అమ్మ చెప్తుంది. అమ్మ ఒకసారి వెళ్ళొచ్చిందనమాట. సో తనైతే చెప్తుంది ఇంకా మారిపోయిందే నువ్వు పెరిగిన ఊరు అని చెప్తుంది. సో ఒకసారి వెళ్ళాలి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇదంతా మీకు వీడియో రూపంలో ఇక్కడ ఆడుకున్నాను, ఇక్కడ చేశానని చూపిద్దామని అనుకుంటున్నాను. బట్ కిడ్స్ వల్ల వెళ్ళటం అనేది కుదరట్లేదు. ఎప్పుడన్నా ఖాళీగా ఉన్న టైంలో సండే కూడా ఏదో ఒక పనులు పడటం, అవన్నీ నేనే చూసుకోవటం వల్ల అట్లా పర్టికులర్గా పలానా ప్లేస్కి వెళ్ళి తీయటం అనేది నాకు అవ్వటం లేదు. సో జస్ట్ అందుకే నా మాటల ద్వారా అయితే అవన్నీ మెమరీస్లా గుర్తు చేసుకుని మీకైతే అన్నీ చెప్తున్నాను కళ్ళ కట్టినట్టు. నెక్స్ట్ ష్యూర్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను పెరిగింది ఊరు ఇవైతే మాత్రం ష్యూర్గా ఒక 2 వీడియోస్ అయితే నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో కూడా. బట్ టైం సెట్ అవ్వక చేయట్లేదు. నేను ఏదైనా చికాకుగా ఉన్నప్పుడు కానీ అనీజీగా ఉన్నప్పుడు మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు కానీ ఏం చేస్తుంటానంటే నేను ఫస్ట్ ఫోన్ చేసేది ఆకకే అన్నమాట. చికాకుగా ఉన్నప్పుడైతే నేను కంపల్సరీగా తనకే కాల్ చేస్తాను. చేసి ఇంకా వేరే మంచి చెడుల గురించి ఆ టాపిక్స్ ఏం కాకుండా ఏదో చిన్నప్పుడు మెమరీస్లోకి వెళ్ళిపోతాం. చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం కదా, అలా కదా, ఇలా కదా, ఇలా చేసుకునేవాళ్ళు. అవన్నీ మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా మైండ్ రిలీఫ్ అనేది వచ్చేస్తుంది 100%. సో ఆ షేరింగు ఆ మెమరీస్ అనేది మాత్రం నాకు తనతోనే ఉన్నాయి, వేరే ఎవరితో కంటే కూడా. సో దానివల్ల ఏంటంటే నెక్స్ట్ ఇటు అమ్మ నాన్న వాళ్ళ ఇంటి దగ్గర పెరిగిన టైంలో ఇటు సర్కిల్ ఉంటారు, ఇటు మా మామయ్య కూతుళ్ళు వాళ్ళు మేము మా బాబాయ్ గారి పిల్లలని వీళ్ళందరం కలిసి అంతా ఒక 1 or 2 years అందరం కూడా ఒకే ఏజ్ గ్రూపు, మొత్తం ఊరంతా బట్టి తిరుగుతూ ఉండేవాళ్ళం. సో ఇటువైపు మెమరీస్ వీళ్ళని పక్కన పెట్టేస్తే అటు సైడ్ మాత్రం తను నేనే మాత్రమే అనమాట. సో తనకే కాల్ చేసి ఇంకా నేను అన్నీ మాట్లాడుకోవటం, తనైనా అంతే. ఈవెన్ ఏదన్నా మాట్లాడాలనుకున్నప్పుడు నాకే కాల్ చేస్తుంది, ఇద్దరం కలిసి ఏదైనా షేర్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. కంప్లీట్ ఆ డైవర్షన్లో నుంచి బయటకు వస్తాం అనమాట 100%. అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఇంకా తాతయ్యకి మామయ్య వాళ్ళకి క్యారేజ్ ఇచ్చినామని అయితే అమ్మమ్మ ఒక 12 క్యారేజెస్ పెద్ద ఉండేదండి, 12 గిన్నెల క్యారేజ్ ఉండేది. దాన్ని తీసుకుని ఇద్దరం వెళ్తూ మధ్యలో ఆకలేసింది అనుకోండి, క్యారేజ్ ఓపెన్ చేసేసి ఒక బాక్స్ తినేసేసేవాళ్ళం ఇద్దరం కలిసి కూర్చొని. ఎక్కడో చాటు కూర్చొని ఒక బాక్స్ తినేసేసి మిగిలింది పట్టుకెళ్తూ ఉండేవాళ్ళం కింద మీద పడేసుకుంటా. ఎందుకంటే మామయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, తాతయ్య, మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైనా అన్నం తెచ్చుకోపోయినా ఉండాలి కాబట్టి అమ్మమ్మ అలా అన్నీ పెట్టేదనమాట, మజ్జిగ పెద్ద బాటిల్లో పోసేసి. ఇవన్నీ మేము వెళ్తూ ఆకలేసినప్పుడల్లా తింటూ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. సో అమ్మమ్మ అది గమనించి దానికోసం కూడా కొంచెం ఎక్స్ట్రా కూడా పెట్టేదనమాట. అవన్నీ గుర్తు చేసుకుంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ లైఫ్లో ఇలాంటివి మళ్ళీ తిరిగి రావు కదా, జస్ట్ మెమరీస్లా గుర్తు చేసుకోవడం తప్ప అని అయితే అనిపిస్తుంది నిజంగా. ఇవన్నీ ఈరోజే మీకు వీడియో ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్గా క్లైమేట్ కొంచెం రైనీగా ఉంది. నాకు ఇక్కడ స్కూల్ కిడ్స్ కూడా జస్ట్ 6 కిడ్స్ ఉన్నారు అంతే. ఆ 6 కిడ్స్తో అంత ఖాళీగా ఉంది, వాళ్ళంతా ఆడుకుంటున్నారు ఎవరి ఆటలో వాళ్ళు. సో ఇంకా నేను ఫ్రీగా ఉన్నాను. నెక్స్ట్ అక్క ఫోన్ చేసింది. సో ఒక 10 minutes మాట్లాడాను అనమాట, అవి ఇవి షేర్ చేసుకుంటూ. దానివల్ల ఆ విలేజ్ అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు. సో మా బుడ్డ పిల్లలు మధ్యలో నేను వీడియో చేసే టైంలో వాళ్ళ కేకలు అరుపులు కూడా మీకు వినిపించే ఉంటాయి. వాళ్ళు ఆడుకుంటూ ఉన్న టైంలో నేను స్మాల్ వీడియో అయితే చేసేసాను. ష్యూర్గా ఒకసారి అయితే నేను ఆ విలేజెస్ వైపు వెళ్ళి మీకు రియల్గా వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈ రోజుకైతే జస్ట్ మాటల ద్వారా మాత్రమే కూర్చుని జస్ట్ నా ఎక్స్పీరియన్సెస్ కానీ చిన్నప్పుడు పెరిగిన వాతావరణం మీతో షేర్ చేస్తున్నాను. ఏదన్నా చిన్న మిస్టేక్స్ చెప్పడంలో వస్తే ఎప్పుడైనా సరే